కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వైసీపీ హయాంలో 22A కింద ఫ్రీ హోల్డ్ చేసిన భూముల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఇన్ఛార్జి మంత్రులు రిపోర్టులు సిద్దం చేశారు. ఫ్రీ హోల్డ్ అయిన భూములు మొత్తం ఎంత, ఇందులో అక్రమంగా రిజిస్టర్ అయిన భూములు ఎన్ని ఉన్నాయి అనే దానిపై కేబినెట్ లో విస్తృతంగా చర్చ జరగనుంది. పంచగ్రామాల సమస్యకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పలు అంశాలను మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనున్నారు. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ నూతనంగా ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పోలవరం పునరావాసం, నీరు చెట్టు కార్యక్రమంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి ఇందులో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఓవర్ టు యు. విజయ్ చంద్రిక, ఏపీ కేబినెట్ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ లో ముఖ్యంగా రెవెన్యూ అంశాలకు సంబంధించి చాలా కీలకమైన అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. 22A ఏవైతే భూములు ఉన్నాయో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వాటన్నిటినీ కూడా చాలా వరకు ఫ్రీ హోల్డ్ చేసేశారు. ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో 7,000 ఎకరాల వరకు కూడా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. ఇటువంటి వాటి విషయంలో ఏం చేయాలనే దాని మీద ఈరోజు కేబినెట్లో కీలకంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈ అంశాలపైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఆయా జిల్లాల్లో ఎక్కడైతే వీరు ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఆయా జిల్లాల్లో ఇలా ఫ్రీ హోల్డ్ అయిన భూముల వివరాలన్నీ కూడా సేకరించి ఆ రిపోర్ట్ను అందజేయాలని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు కేబినెట్ గా రిపోర్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక వస్తే కనుక దాని మీద అంటే ఫ్రీ హోల్డ్ భూములు, అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసిన భూములు ఎన్ని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిన భూములు ఎన్ని, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు కేబినెట్ లో ఒక కీలకమైన డెసిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు SIPBలో రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఏదైతే ఉందో SIPBలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటు భారీ ఎత్తున అంటే ఒక 20,000 ఉద్యోగాల వరకు కూడా ఈ పరిశ్రమల రాక వల్ల రాష్ట్రంలో ఉపాధి కల్పన అయితే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పంపుడు స్టోరేజీ, సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులకు ఈ రోజు కేబినెట్ లో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు ఈ రోజు ఆమోదం తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను సవరించారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం, మరికొన్ని చోట్ల తగ్గించడం జరిగింది. ముఖ్యంగా భోగాపురం లాంటి ప్రాంతాల్లో సాధారణ విలువ చాలా తక్కువగా ఉండి మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంది. అటువంటి ప్రాంతాల్లో విలువను పెంచడం, కొన్ని చోట్ల విలువను తగ్గించడం లాంటి కార్యక్రమాలు చేశారు. వీటికి సంబంధించి రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇక ఉగాది నుంచి P4 విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి 10% మంది, అట్టడుగు స్థానాలు ఉన్నటువంటి 20% మంది పేదలను దత్తత తీసుకుని వారిని పైకి తెచ్చే కార్యక్రమం ఈ P4. ఈ P4 కార్యక్రమం మీద ముఖ్యమంత్రి తన మానసపుత్రికగా ఇప్పటికే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు సహాయం చేయాలనుకునే వారందరినీ కూడా ఆహ్వానించి వారి ద్వారా నిమ్న వర్గాల్లో ఉన్న వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాంకేతిక విద్య, ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణను అప్పగించాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం. ఈ నెల 24 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు ఎమ్మెల్యేలకు సంబంధించి ఓరియంటేషన్ క్లాసులు కూడా 2 రోజుల ముందు నుంచి కూడా జరగనున్న నేపథ్యంలో వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా అధికారులు వెళ్ళిపోయాక మంత్రులతో విడిగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా వీటితో పాటు తీసుకుంటే కనుక పోలవరం నిర్వాసితులకు సంబంధించి రిహాబిలిటేషన్ కు ఇప్పటికే టీడీపీ అధికారంలో ఉండగా గతంలో 800 కోట్లు రిలీజ్ చేశారు 7 సంవత్సరాలకు ముందు.
మరలా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సుమారు 1000 కోట్ల వరకు కూడా రీసెంట్ గా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఒకవైపు ఏమో పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, మరోవైపు రిహాబిలిటేషన్ రెండు సైమల్టేనియస్ గా జరిగేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా ఈరోజు కేబినెట్ లో చర్చ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ఈ రోజు కేబినెట్ లో ఒక డెసిషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరో దీంతో పాటుగా నీరు చెట్టు కార్యక్రమానికి సంబంధించి గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లింపు జరగలేదు, వైసీపీ హయాంలో నిలుపుదల చేశారు. వాటికి సంబంధించి తర్వాత రీసెంట్ గా జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపు, బిల్లులు చెల్లింపుకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కీలక డెసిషన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయన ఈ రోజు జరిగే సమావేశానికి హాజరు కారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశానికి ఈ రోజు డిప్యూటీ సీఎం అయితే మాత్రం హాజరు కావటం లేదు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ.